వేమూరి కావేరి బస్ దగ్ధం ఘటనలో మృతదేహాలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. కర్నూలు జీజీహెచ్ మార్చరీకి మృతదేహాలను తరలించారు. DNA టెస్ట్ అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు అధికారులు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు రాష్ట్ర హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో గాయపడిన కొందరు ప్రయాణికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని అనిత పరామర్శిస్తున్నారు. మరి కాసేపట్లో మృతదేహాలను కూడా కర్నూలు హాస్పిటల్ మార్చరీకి తరలించనున్నారు పోలీసులు. మా ప్రతినిధి చంద్రశేఖర్ జాయిన్ అవుతూ ఉన్నారు కర్నూలు హాస్పిటల్ నుంచి. చంద్రశేఖర్, DNA టెస్ట్ ఎంత టైం పట్టొచ్చు, ఎప్పుడు మృతదేహాలను బంధువులకు అప్పగించబోతూ ఉన్నారు? చక్రి, కొద్దిసేపు క్రితమే 19 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి కర్నూలు జీజీహెచ్కి తరలించారు. అక్కడ మృతదేహాలను భద్రపరుస్తారు. DNA టెస్ట్ తర్వాత వాటి రిపోర్ట్స్ వచ్చాక, వారి బంధువులందరూ వచ్చాక DNA టెస్ట్ పూర్తి చేసి ఆ తర్వాత మృతదేహాలను అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది బంధువులు బయలుదేరారు. కర్నూలు సమీపంలో ఉన్నట్టు సమాచారం ఉంది. DNA టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ బంధువులకు అప్పగించే అవకాశం లేదు. సో ఇవాళంతా మృతదేహాలు అప్పగించే అవకాశం లేదు. అంటే రేపటికి బహుశా అప్పగించే అవకాశం ఉంది. హోంమంత్రి అనిత సంఘటనా స్థలంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు. డీజీపీ, ఎస్పీ ఇద్దరు సంఘటన జరిగిన తీరును హోంమంత్రికి వివరించారు. ఇక్కడి నుంచి హోంమంత్రి కర్నూలు జీజీహెచ్కి వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. 2 గంటలకు హోంమంత్రి మీడియా ముందు మాట్లాడినారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆమె చెప్పే అవకాశం ఉంది. మృతులకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోబోతుంది, ఎలాంటి సాయం ఇచ్చేది అనేది హోంమంత్రి అనిత ప్రకటించే అవకాశం. మనం చూస్తే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబంలో 4 ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వారి 19 మృతదేహాల్లో ఎవరి మృతదేహాలు అనేది చెప్పడం కష్టంగా ఉంది. ఒకరిద్దరు మాత్రమే మహిళల మెడలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆ ఆభరణాలను గుర్తిస్తే వారి మృతదేహాలు గుర్తించే అవకాశం ఉంది. అయినప్పటికీ అవి కూడా DNA టెస్ట్ తర్వాతనే బంధువులకు అప్పగిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం సంఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. వాటన్నిటినీ కూడా కర్నూలు జీజీహెచ్లో ఉన్న పోస్ట్ మార్టం గదికి తరలించారు. అక్కడ మృతదేహాలను భద్రపరుస్తారు. మేడం, ఓకే ఓకే చెప్పండి. మీ వాళ్ళు ఎవరు ఉన్నారు? 4 ఉన్నారు సార్. మా వాళ్ళు 4 అంటే మా మేనల్లుడు అవుతారు సార్. వాళ్ళ మిస్సెస్, వాళ్ళ అబ్బాయి పాప హైదరాబాద్ పోయి బెంగళూరు వెళ్ళిపోతా వాళ్ళు తిరిగి వెళ్ళటంలో ఇంక అనుకోని సంఘటన జరిగింది సార్. ఇప్పుడు మృతదేహాలన్నీ 19 తీశారు కదా, వాటిలో కనీసం కొంతైనా ఆనవాళ్ళని గుర్తించే అవకాశం ఉందా? చూసారా? మేము చూడలేదు సార్. ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్లారంట. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అంతా వస్తున్నారు, దగ్గరలో ఉన్నారు. అంటే కొంతమంది మహిళల మెడలో బంగారు ఆభరణాలు ఉన్నాయి, వాటిని చూసి గుర్తించే ప్రయత్నం చేశారు. అది మనకు అంత ఐడియా లేదు సార్. వాళ్ళ వస్తే కానీ తెలుస్తారు. లేడీస్కి సంబంధించినవి కదా, ఎవరెవరు ఉంటారో అత్తమ్మ వాళ్ళంతా వస్తున్నారు అట్లా సార్. డెడ్ బాడీస్ని ఎప్పుడు ఇస్తామన్నారు? DNA టెస్ట్ తర్వాత ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు మీకు? మాకు ఇంకా అంత ఐడియా లేదు సార్. వస్తారు, వాళ్ళందరూ వస్తే ఒకసారి వెళ్దామని నిలబడిపోయినారు సార్. ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులు అయితే ఇక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆ మృతదేహాలను ఇక్కడి నుంచి తరలించారు. మృతదేహాలను చూసినప్పటికీ వాటిని గుర్తించలేని పరిస్థితి. చెప్పండి, ఇన్సిడెంట్ అసలు ఏంటి? అబ్బాయి రమేష్ మా అత్తోళ్ళ ఇంటికి ఆపోజిట్ ఉంటాడు, గోల్లవారిపల్లి. బెంగళూరు నుంచి అబ్బాయి టూర్కి అని హైదరాబాద్ వెళ్ళినాడు. హైదరాబాద్ వెళ్ళి ఇట్లా 3 రోజులు చేంజ్ చేసినారు. బాగా చూసి అన్ని బెంగళూరు ఫోటోలు అన్నీ పెట్టినారు. రిటర్న్ పోతుంటే ఈ ఘటన జరిగింది అని నాకు 4 గంటలకు ఫోన్. మేము కర్నూలులోనే ఉంటాము. 4 గంటలకు కాల్ చేసినారు. ఇట్లా జరిగిందంటే ఏమో నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు, నేను కనుక్కొని చెప్తానని చెప్పిన. ఇట్లా చూసాం. నేను పెద్ద హాస్పిటల్కి వెళ్ళాక ఆడవాళ్ళు లేరు. ఇంక ఇక్కడ ఉన్నాయి బాడీలు అంటే ఇంకా ఇక్కడికి వచ్చాక 5 సీట్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. బాగా ముద్దగా బాగా కాలిపోయింది. ఏ నెంబర్ సీట్లలో ఉన్నారు? ఆ సీట్ల పరిస్థితి ఏముంది?
ఇక్కడ ఈ రెండో సీట్ అంట, డ్రైవర్ బ్యాక్ సైడ్ రెండో సీట్లో ఉన్నారంట, కింద ఒకరు పైన ఒకరు ఉన్నారంట. కింద వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, కింద పైన ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. కింద అబ్బాయి దూకేసినాడు, వాళ్ళ ఫ్యామిలీ అందరిని బయటకు కొట్టేసింది. ఈ పైన దిగి రావడానికి అంతా పొగ్గమ్మిందంట, బాగా పొగ్గమ్మాక ఇంకా ఏం అర్థం కాక అందరు బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా అందరు ఆడే లెక్క పడి. అంటే స్లీపర్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు పైన స్లీపర్లో పైన అప్పర్లో ఉండేవాళ్ళు చనిపోయినారు, కింద ఉండేవాళ్ళు షేప్ అయినారు కొద్దిగా, వెనక సైడ్ బ్యాక్ సైడ్ కొద్దిగా అద్దం బాల్ కొట్టి ఇంకా అందరు బ్యాక్ వెళ్ళిపోయాక ప్రాబ్లం అయిపోయిందంట. అది ఓకే. బాడీస్ ఎప్పుడు ఇస్తామని ఏమన్నా ఐడియా ఉందా? ఏం బాడీలు అయితే చూడనే లేదు, అంతా ముద్ద అయిపోయినాయి, ప్యాక్ చేసేసినారు. ఇంకా వాళ్ళ బంధువులు నెల్లూరు నుంచి వస్తున్నారు, వాళ్ళు వస్తే ఇంకా డిఎన్ టచ్ చేసి ఏమైనా పంపిస్తారేమో చూడాలి. అది ఓకే. థ్యాంక్ యూ. బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల జాబితా ఆధారంగా మొత్తం వారి బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. వారు చాలా వరకు వారి బంధువులంతా కర్నూలుకు బయలుదేరారు. వారంతా కూడా దూర ప్రాంతాల నుంచి రావాలి, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి రావాలి. వారు వస్తే తప్ప బాడీలను గుర్తించేందుకు, అంటే డిఎన్ఏ టెస్టులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే మృతదేహాలకు చేశారు. ఆ తర్వాత డిఎన్ఏ టెస్టులు పూర్తయిన తర్వాత వాటి రిపోర్ట్ వచ్చిన తర్వాత, వాటి రిపోర్ట్ వచ్చాక మృతదేహాలను బంధువులకు ఇస్తారు. అది ఇవాళ అయితే పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. అధికారులు కూడా మృతదేహాల అప్పగింత పైన స్పష్టత ఇవ్వడం లేదు. 19 మృతదేహాలు, మరొకటి బైక్పై ఉన్న వ్యక్తి, మొత్తం 20 మంది మృతదేహాలు. బైక్పై ఉన్న వ్యక్తి మృతదేహానికి కర్నూలు జీజీహెచ్ పోస్ట్ మార్టం గదిలోనే పోస్ట్ మార్టం నిర్వహించారు. మిగిలిన 19 మృతదేహాలను ఇక్కడే, అంటే ప్రత్యేకంగా ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని ఇక్కడికి పిలిపించి వారి చేత పోస్ట్ మార్టం చేయించారు. డిఎన్ఏ టెస్ట్ తర్వాత వారికి మృతదేహాలను అప్పగిస్తామని చెబుతున్నారు. అయితే కొద్దిసేపు క్రితమే హోంమంత్రి ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత అధికారుల నుంచి అన్ని వివరాలను సేకరించారు. కాసేపట్లో మీడియా ముందు హోంమంత్రి సంఘటన పైన, ప్రభుత్వం తీసుకునే చర్యలపైన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, అగ్ని ప్రమాదంలో దగ్ధమైన బస్సును ఒకసారి పరిశీలిస్తే ఇది క్యాబిన్ అంతా, లగేజ్ క్యాబిన్, ఇది మొత్తం లగేజ్ అంతా కూడా దగ్ధమైపోయింది. 19 మంది చనిపోయిన వారి సంబంధించిన లగేజ్ కూడా, అంటే బతికి బయటపడ్డ వారి లగేజ్ కూడా ఎవరికి దక్కలేదు. ప్రాణాలు మొత్తం గాల్లో కలిసిపోయాయి. మిగిలిన వారి లగేజ్ కూడా మొత్తం దగ్ధమైపోయింది. 21 మంది ప్రాణాలతో అతి కష్టం మీద బయటపడ్డారు. అంటే అద్దాలు పగలగొట్టుకుని బయటికి రావడానికి ఆలస్యం కావడంతో మిగిలిన 19 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ విధంగా కాకుండా డోర్లు తెరిసే అవకాశం ఉంటే ఆ 19 మందిలో కొంతమంది అయినా బతికే అవకాశం ఉండేది, లేదా 19 మందిని కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. డ్రైవరు డోర్ లాక్ చేసి అన్లాక్ చేయకుండా కిందికి దిగి ప్రాణాలు దక్కించుకోవడం, దాంతోపాటు స్పేర్ డ్రైవర్ కూడా అదేవిధంగా వెళ్ళిపోవడంతో వీరంతా అద్దాలు పగలగొట్టి బయటికి రావడానికి చాలా సమయం పట్టింది. అప్పర్ స్లీపర్లో పడుకున్న ప్రయాణికులు చనిపోయినట్టు ఎక్కువ మంది సమాచారం ఉంది. అంటే మంటలు చెలరేగడం, ఆ తర్వాత పొగ చుట్టుకోవడంతో వారికి బస్సులో ఏమీ కనిపించని పరిస్థితి. ఒకవైపు మంటల సెగ తగులుతోంది, మరోవైపు మంటలు దగ్గరకు వస్తున్నాయి. ఎక్కడ డోర్ ఉంది ఏముంది కూడా కనుక్కోలేని పరిస్థితి. వెనక్కి వెళ్ళే కొద్దీ వారు ఎక్కడికి వెళ్ళలేని దిక్కుతోచని స్థితిలో మంటల్లో సజీవ దహనమయ్యారు. అయితే ఈ ప్రమాదం పైన పోలీసులు ఒకవైపు, ఆర్టీ అధికారులు మరోవైపు దర్యాప్తు చేపట్టారు. బస్సు ఫిట్నెస్కి సంబంధించి, నెక్స్ట్ బస్సు డ్రైవర్కి ఉన్న అనుభవము, వీటన్నిటినీ ఆర్టీ అధికారులు విచారణ చేపడుతున్నారు. పోలీసు అధికారులు మొత్తం ఈ ప్రాంతం, అంటే బస్సులో ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా వాటిని సేకరించి వాటిని దర్యాప్తులో కీలకమైన విషయాలుగా భావిస్తున్నారు. ఈ బస్సు ప్రమాదానికి ఇంత తీవ్రతకు ప్రధానంగా బైకు పెట్రోల్ ట్యాంకు క్యాప్ ఓపెన్ కావడం, ఆ తర్వాత మంటలు చెలరేగడం, ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందుకు డ్రైవర్ నిర్లక్ష్యం ప్రధానంగా బయటపడ్డది. డ్రైవరు వేగంతో బైకును ఢీకొట్టి ఆ తర్వాత వెంటనే బ్రేక్ వేస్తుంటే ప్రమాదం కొంతమేరకే ఉండేది. ఒకరి డ్రైవర్, అంటే బైక్ పై ఉండే వ్యక్తి మాత్రమే చనిపోయేవాళ్ళు. అయితే ఆ బస్సు నిలపకపోవడంతో 300 మీటర్లు ఈడ్చుకు రావడం, ఆ క్రమంలోనే స్పార్క్ వచ్చి మంటలు తలెత్తడం, అంతలోనే బైకు పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ కావడం, ఇవన్నీ ఒకదానికొకటి తోడై ప్రమాద తీవ్రత చాలా పెరిగింది. అందుకే బస్సు ముందు భాగం నుంచి చాలా వేగంగా మంటలు చెలరేగి
వెనక వైపు వెళ్ళాయి. మొత్తం 95% బస్సు పూర్తిగా దగ్ధమైంది. 95% అసలు ఈ బస్సు ఆనవాళ్ళు కూడా కనిపించని పరిస్థితి. దీంతో మొత్తం ప్రమాద తీవ్రత చాలా పెరిగి 19 మంది ప్రాణాలు కోల్పోయేందుకు ప్రధాన కారణమైంది. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ఇందులో 3 రాష్ట్రాల ప్రయాణికులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక చెందిన ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఇప్పటికే ఏపీ, తెలంగాణకు చెందిన పోలీసు అధికారులు ఇక్కడికి చేరుకొని వారి ఈ డెడ్ బాడీకి సంబంధించిన అప్పగించడం పైన సమన్వయంతో పనిచేస్తున్నారు. కర్ణాటక నుంచి కూడా ఏపీ అధికారులతో సంప్రదింపులు చేసినట్టు సమాచారం ఉంది. ఇందులో ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యం ప్రధాన కారణంగా ఉందనేది అందరి వాదన. అయితే ఆర్టీఏ అధికారుల విచారణ తర్వాత, పోలీసు అధికారుల విచారణ తర్వాత ప్రధానంగా ఈ యాక్సిడెంట్కు ప్రధాన కారణం ఏంటి, అసలు వీటి ద్వారా రవాణా శాఖ అధికారులు ఎలాంటి మార్పులు చేయాల్సి ఉంటుంది, ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందా, వీటన్నిటిపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చక్రి.